రెండవ భాగం శ్రీరమణుని కథ. నిన్న ఫస్ట్ భాగం, ఇది రెండవ భాగం. మిగిలింది వినండి. ఆనాటి 3 మాసముల నుండి అరుణాచలంలో చుక్క వర్షమైనా లేక ప్రజలు కటకట పడుతున్నారు. ఆ రోజు అవతారమూర్తి రాకకు వరుణదేవుడు తన హర్షాన్ని వర్షరూపంలో తెలుపుకున్నాడు. భగవంతుడు వర్షంతో వస్తాడని పురాణోక్తి. వెంకట్రామన్ గుడిలో, గుహల్లో, చెట్ల కింద, ఎండలో, వానలో, చలిలో, రాత్రింబవళ్ళు, సంవత్సరాలకు సంవత్సరాలు మహోగ్రమైన తపస్సులో, సమాధిలో మునిగిపోయాడు. అసలు ఆయన జీవితమే సమాధి అయ్యింది. ఆ రోజులలో ఈయనను బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. అలగమ్మ 3 సంవత్సరాలకు కుమారుని జాడ తెలుసుకొని అరుణాచలం వచ్చి రాళ్లు కరిగేటట్టు ఏడ్చింది. కుమారుని మనసు కరగలేదు. వెంకట్రామన్ ఇలా వ్రాసి ఇచ్చారు: ఈశ్వరుడు వారి వారి ప్రారబ్ధాలను అనుసరించి జీవులను ఆడిస్తాడు. ఎవరెంత ప్రయత్నించినా జరగరానిది జరగనే జరగదు. ఎవరెంత నిరోధించినా జరగవలసినది జరిగియే తీరును. కనుక మౌనంగా ఉండడం ఉత్తమం. అలగమ్మ చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయింది. 1907లో మహాకవి మంత్రసిద్ధుడు శ్రీ కావ్యకంఠ గణపతి ముని బ్రాహ్మణస్వామి పాదాలు పట్టుకుని, సమస్త శాస్త్రములు మధించాను, సంతృప్తిగా తపస్సు చేశాను, అయినా నాకు శాంతి లభించలేదు. తపస్సు అంటే ఏమిటో విశదపరచండి, శరణార్థిని అంటూ వేడుకున్నాడు. ఏ మహత్తర కార్యం జరగవలసి ఉన్నదో, ఏ దేవతలు ప్రేరేపించారో మౌనవృతుడైన బ్రాహ్మణస్వామి పెదవి విప్పి కంఠనాళములు సవరించుకుంటూ మెల్లగా ఇలా అన్నాడు: నేను ఎక్కడ పుడుతుందో చూడు, మనస్సు అక్కడే లయిస్తుంది. ఇదే జ్ఞానం. మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మంత్రనాదం ఎక్కడ పుడుతుందో చూడు, మనస్సు అక్కడే లయిస్తుంది. ఇదే తపస్సు. ఇటు ఉపదేశామృతం వేదోపనిషత్తులలో లేదని, జ్ఞానానికి తపస్సుకు సరికొత్త నిర్వచనమని శ్రీ కావ్యకంఠుడు ఉప్పొంగిపోయి తన గురుమూర్తికి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టాడు. శ్రీ గణపతి మునికి గల వేలాది శిష్యులు శ్రీ రమణుని శిష్యులయ్యారు. అలగమ్మ కుమారునితో ఉండడానికి అరుణాచలం వచ్చేసింది. ఆమె సనాతన ఆచారవంతురాలు. శ్రీరమణుడు ఆమె ఆచారపు పట్టులన్నీ వదిలించారు. అలగమ్మ జరాజీర్ణత వలన రోగగ్రస్తురాలయ్యింది. 1922 మే 19న అవసానం సమీపించింది. గ్రహించిన శ్రీరమణుడు తన హస్తాలను ఆమె హృదయం పైన, శిరస్సు పైన ఉంచి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇలా కూర్చున్నారు. చివరకు హస్తాలను తీసివేస్తూ పెద్ద భారాన్ని దించుకున్న వారిలా అమ్మయ్య అంటూ తాను జరిపిన జగదాశ్చర్యకరమైన మహాకార్యాన్ని ఇలా వివరించారు: నా హస్తాల ద్వారా నా శక్తిని అమ్మలోనికి ప్రవేశపెట్టాను. అమ్మ ప్రారంధానికి నా శక్తికి పెద్ద యుద్ధం జరిగింది. అమ్మ భవిష్యత్తులో అనుభవించవలసిన అనేక జన్మల ప్రారంధాన్ని ఈ పరిమిత కాలంలోనే అనుభవింపచేశాను. అలా ప్రారంధ సంచితాలు నిశ్శేషమయ్యాయి. అమ్మ మోక్షంలో ఉంది. ఇంతటి బ్రహ్మాండమైన శక్తిపాతాన్ని గతంలో ఎవ్వరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. గురువు మార్గాన్ని మాత్రమే చూపగలడు, కానీ మోక్షాన్ని అనుగ్రహించలేడని కొందరు వాదిస్తారు. నిజానికి ఈ వాదంలో గురువు లఘువు అవుతున్నాడు. ఈ వాదాన్ని అపవాదం చేస్తూ శ్రీరమణుడు మోక్షాన్ని అనుగ్రహించారు. శ్రీరమణుడు వెంటనే ఇక మనం భోజనం చేయవచ్చు అని ఆజ్ఞాపించారు. శవం ఉండగానే భోజనం చేశారు. అమ్మను కొండపాదంలో శ్మశానంలో సమాధి చేశారు. ఆ తరువాత ఈ సమాధి పైననే మాతృభూతేశ్వరాలయం నిర్మించారు. ఇదే నేటి శ్రీ రమణాశ్రమంగా వర్ధిల్లుతుంది. శ్రీ మాతృభూతేశ్వరాలయం శ్రీ రమణుని శక్తి సంచారానికి దివ్య పరిణామంగా దీవిస్తుంది. శ్రీ రమణుని శక్తిని ఇది శ్రీపతాక. శ్రీ రమణ భగవాన్ సహజ సమాధి నిష్ఠులై ఉంటారు. ఆ సన్నిధిలో శాంతి సౌరభం పరిమళిస్తూ ఉంటుంది. భవతప్తులను ఆ సన్నిధి వయాసిస్సు. అందుకే శ్రీ అరవిందులు శ్రీ రమణులను శాంతి ప్రభువు, ప్రిన్సెస్ ఆఫ్ పీస్ అని అభివర్ణించారు. శ్రీ రమణుని సన్నిధిలో సందేహాత్మక హృదయంలోనే సమాధానం స్ఫురిస్తుంది. చిత్రం, అడగని ప్రశ్నలకు, ఆకృతి ధరించిన ప్రశ్నలకు చెప్పకుండానే సమాధానాలు వస్తాయి. ఎన్నో ప్రశ్నలు అడగాలని పంతం పట్టి వచ్చిన వారు ఆ మౌన గంభీర శాంతి సాగరంలో మునిగిపోతారు. ఆ సన్నిధి వైభవం అట్టిది.
ఆత్మప్రేమ స్వరూపము. ఆత్మస్వరూపుడైన శ్రీరమణుడు ప్రేమపూర్ణుడు. శ్రీరమణుని ప్రేమవాహిని సమస్త చరాచరాన్ని, మనిషి, జంతువు, చెట్టు, రాయి అనే భేదం లేకుండా సమస్తాన్ని ముంచెత్తుతుంది. అందుకే శ్రీ తంబిరాన్ ప్రేమయే శ్రీ రమణాకృతి ధరించి ఇలా తలానికి దిగివచ్చిందని వర్ణించారు. శ్రీరమణుని దివ్యత్వాన్ని, అగాధానుభవాన్ని, వారి సుందర దివ్యాలోచనలు సర్వులకు సులభంగా పట్టిస్తాయి. అవి తేజోపూర్ణములు. మానవ మాతృలు అట్టి దివ్యాలోచనములు అసాధ్యం. అవి మోజస్ మంత్రదండం కన్నా శక్తివంతమైనవి. ఆ నేత్రముల నుండి శక్తితో కూడిన కరుణ లహరి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రహస్యాన్ని శ్రీ రమణులే ఒకసారి విప్పి చెప్పారు. నేను దీక్ష ఇవ్వటం లేదంటున్నారు, ఇస్తూనే ఉన్నాను. వీక్షణ దీక్ష. దీక్ష పొందిన వారికి ఈ సంగతి తెలియకపోవచ్చు. మిగిలింది రేపు తెలుసుకుందాం.